యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం తపస్కాలము వివాహ బంధకాలం అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి. ఇది 36వ అంశం అండి. యేసు ప్రభుతో మన పెళ్ళి అన్నమాట. కవనెంట్ అంటే యాక్చువల్గా ఇట్స్ అ న్యూ రిలేషన్, అంటే క్రొత్త సంబంధంలోనికి ప్రవేశించడం. 2 parties కమింగ్ టుగెదర్. కన్వెన్షన్ అంటే అందరూ ప్రజలు ఒక దగ్గర వస్తారు కదండి ప్రేయర్కి. అలాగే ఈ కవనెంట్ అంటే 2 parties కమింగ్ టుగెదర్. ఇప్పుడు యేసు ప్రభు మనం అన్నమాట, భార్య భర్తలు 2 కుటుంబాలు ఏకమవుతాయి అన్నమాట. అలాగే యేసు ప్రభు మరి మనం వివాహ బంధంలోనికి ప్రవేశించేటటువంటి సమయం. నిజంగా బైబిల్ గ్రంథంలో మధ్యలో ఉన్నటువంటి గ్రంథం ఏంటి చెప్పండి? పరమగీతం అండి. ఈ పరమగీతము దేని గురించి వర్ణిస్తుందంటే, పాత నిబంధనలో అయితే పరలోక తండ్రి, వాళ్ళు యావే దేవుడు అని పిలుస్తారు కదా, యావే దేవునికి ఇజ్రాయేల్ ప్రజలకి ఉన్న సంబంధం. నూతన నిబంధనలో అయితే మనకి యేసు ప్రభుకి ఉన్న సంబంధం. నూతన నిబంధన వధువు సంఘాన్ని క్రీస్తు యొక్క భార్యగా వర్ణిస్తుంది అన్నమాట. ఈ పరమగీతము మరి మనల్ని వధువు సంఘాన్ని క్రీస్తు భార్యగా వర్ణిస్తుంది. Song of Solomon describes church as the bride of Christ. చూద్దామండి బైబిల్ గ్రంథంలో ఏమేమి వాగ్దానాలు ఉన్నాయి. నేను నీ భర్త, నువ్వు నా భార్య అని చూద్దాము. ముందుగా అయితే నూతన నిబంధనలో యోహాను సువార్త 3వ అధ్యాయం 29 అండి. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని సొత్తు. పెళ్లి కుమార్తె ఎవరు? మనం అన్నమాట. పెళ్లి కుమారుడు యేసు ప్రభు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 15లో కూడా బాప్తిస్మ యోహాను శిష్యులు వచ్చి యేసు ప్రభుని అడుగుతారు, ఏంటి మేమైతే ఉపవాసం చేస్తున్నాం, పరిసయ్యులు ఉపవాసం చేస్తున్నారు, మీ శిష్యులు ఉపవాసం చేయరా అని అడిగితే అప్పుడు ప్రభు అంటారు, పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు పెళ్లి కుమార్తె ఉపవాసం ఉండే అవసరం లేదు. ఎవరు ఈ పెళ్లి కుమార్తె? యేసు ప్రభు పెళ్లి కుమార్తె అంటే ఆయన శిష్యులే. వాళ్ళు అడిగింది శిష్యులను గురించి కదా, ఆయన శిష్యులు అన్నమాట. యేసు ప్రభుతో వాళ్ళు వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నారు. 12 మంది అపోస్తులు కూడా ఒక్కొక్కరితో యేసు ప్రభు వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉంటాడు. మీరు చూడండి, పునరుత్థానం తర్వాత కూడా యోహాను సువార్త 21లో వాళ్ళకి యేసు ప్రభు బ్రేక్ఫాస్ట్ తయారు చేసి పెడతాడు. 7 వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు అన్నమాట. వాళ్ళకి తిన్న తర్వాత పేతురుని ప్రక్కకు తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళి, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను. అయితే నా గొర్రెలను మేపు. మీరు యేసు ప్రభుని ప్రేమిస్తే దేవుడు మీకు ఇచ్చిన బిడ్డల్ని మీరు మేపాలి. దేనితో? దేవుని యొక్క వాక్యంతో, దేవుని వాక్యంతో. అందువల్లనే పేతురు మరి రోమ్లో 25 సంవత్సరాలు యోహాన్తో కలిసి సువార్తని బోధించాడని జోసెఫస్ అనే హిస్టారియన్ రాస్తాడండి. 67లో ఆయనని నీరో చక్రవర్తి తలక్రిందులుగా సిలువ వేస్తాడు. 66లో ఆయనని అరెస్ట్ చేస్తాడు. అయితే అప్పటి వరకు కూడా 25 సంవత్సరాలు అక్కడ బోధించాడు. ఎందుకంటే యేసు ప్రభు ప్రక్కకి తీసుకొని వెళ్ళి ప్రత్యేకంగా మాట్లాడతాడనమాట. 3 సార్లు అడుగుతాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభా, అయితే నా గొర్రెలు మేపు. అవును ప్రభు అంటే అయితే నా గొర్రెలు మేపు, నా గొర్రెల్ని మేపు అని చెప్తాడు. అంతేకాదు, నువ్వు యువకుడుగా ఉన్నప్పుడు నడుము కట్టుకొని ఎక్కడంటే అక్కడ వెళ్తావు, కానీ నువ్వు వృద్ధుడైనప్పుడు వేరొకరిని చేతులు కట్టేస్తారు, నువ్వు ఇష్టం లేని స్థలానికి తీసుకెళ్తారు. అంటే ఆయన శిలువ మరణాన్ని గురించి చెప్తారనమాట. ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా యేసు ప్రభు మాట్లాడతారండి. మీరు పునీతులను చూడండి, డాన్ బోస్కో గారు, ఇదిగో తోడేళ్ళులాగా ఉన్న యవ్వనస్తులు మగ పిల్లల్ని గొర్రె పిల్లలుగా మార్చు. ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసితో
రిపేర్ మై చర్చ్, నా యొక్క సంఘాన్ని బాగు చేయి. అంటే మనం నైతికంగా పడిపోయిన సంఘం అన్నమాట. అప్పుడు చూడండి, యేసు ప్రభు కొరకు ప్రజలకి సువార్త బోధించడానికి ఆయన ఎలా ఉపవాసం చేస్తారు. ఒక 40 రోజులు ఉపవాసం కాదండి, మొత్తాన్ని లోకాన్ని ఆయన ప్రేమించారనమాట. యేసు ప్రభు చెప్తారు లూకా 14:25-33 వరకు, ఎవరైనా నన్ను వెంబడింపకోరువారు తన తల్లిని కానీ తండ్రిని కానీ ఎవరిని కూడా నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు. ఆ తర్వాత తన సమస్తమును త్యజించిననే తప్ప ఎవరు నా శిష్యులు కానేరరు. అంటే సమస్తం అన్నమాట. ఇంటర్నల్ డిటాచ్మెంట్ ఫ్రమ్ దిస్ వరల్డ్. మన బంధువులే కాదు, మన శరీరానికి ఇష్టమైనవన్నీ రోజు సిలువ వేసుకోవాలన్నమాట. అందుకే యేసుప్రభు ఆయన హృదయంలోకి వచ్చిన తర్వాత సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి తన చేత్తో డప్పు కూడా ముట్టుకోలేదండి. ఒకప్పుడు ప్రిన్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనేవాళ్ళంట. వాళ్ళ ఇంట్లో ఒక గది నిండా బంగారు నాణాలు, వాళ్ళ నాన్న ఒక రతన్ టాటా లాగా అన్నమాట, క్లాత్ మర్చెంట్, పెద్ద బట్టల వ్యాపారి. ఆ బంగారు నాణాలు ఒక సంచిలో వేసుకొని ఫ్రెండ్స్కి సాయంకాలం హోటల్కి ఆయన వెళ్ళినప్పుడు, ఎంత తెచ్చావురా డబ్బు ఈరోజు అంటే, అబ్బా నేను లెక్కబట్ల, ఒక 6 దోసెళ్ళు తీసుకొని వచ్చాను. అలాంటి ఆయనని దేవుడు మారుస్తారండి. అలాగే శౌరి వారితో మాట్లాడతారు. ఒక్క మాట ద్వారా, ఇన్యాసి వారి నోటి ద్వారా అన్నమాట. మానవుడు లోకమంతా జయించే ఆత్మని కోల్పోతే ఏం లాభం. మీతో కూడా ప్రభు మాట్లాడతారండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, 97లో నేను పోటాలో మే నెల చివరిలో వడకం చేస్తున్నప్పుడు, ఆ 10 ఆజ్ఞలు వింటున్నప్పుడు అకస్మాత్తుగా పరిశుద్ధ ఆత్మ నా ఆత్మ కన్నులు తెరిపించి యేసు ప్రభు యొక్క కల్వరి దర్శనాన్ని చూపించారు. ఆయన రక్తంతో ఆయన శరీరం అంతా ముద్దలాగా తడిసిపోయింది. తర్వాత పరిశుద్ధ ఆత్మ సెషన్లో ఆయన పరలోకాన్ని చూపించారు పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు. అప్పటి నుంచి నా జీవితం మారిపోయిందనమాట. ఇంకా అక్కడి నుంచి బైబిల్ నాతో చదివిస్తూ ఉన్నారండి. అప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయం 7-10 వరకు అనమాట. నువ్వు సువార్తను బోధించాలి, ఆ తర్వాత ఉచితంగా పొందావు, ఉచితంగా ఇవ్వాలి. ఆ తర్వాత పరమగీతాల నుంచి మాట్లాడారండి. అప్పుడు నాకు అసలు అర్థమయ్యేది కాదు, ఏం మాట్లాడుతున్నారు అని. ప్రేయసి లెమ్ము, సుందరాంగి నా వెంట రమ్ము, ఇదో నీ మోము నాకు కాన్పించు, నీ స్వరం నాకు వినిపించు, నీ మోము సుందరమైనది, నీ స్వరము మధురమైనది. ప్రేయసి లెమ్ము, సుందరాంగి నా వెంట రమ్ము. తర్వాత 4వ అధ్యాయం చూస్తే పరమగీతాల్లో, ప్రేయసి నీవు మిక్కిలి సుందరాంగివి, మిక్కిలి సుందరాంగివి, మేలి ముసుగు మాటున దాగి ఉన్న నీ కన్నులు పావురంలాగా ఉన్నాయి. మొదట్లో నాకు అర్థం కాలేదండి. దేవుడు అలాగే ఉదయం 3 గంటలకి లేపేవాళ్ళు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లేవగానే ముందు దేవుని స్తుతించేదాన్నండి. ఆ తర్వాత ఒక ప్రేయర్ రూమ్ చేసుకొని మా ఇంట్లోనే, తర్వాత విజ్ఞాపన చేయించేవాళ్ళు నాతో. ఆ తర్వాత బైబిల్ తీసినప్పుడు నాతో మాట్లాడుతుంటే అసలు యేసు ప్రభువు నాతో మాట్లాడినట్లుగా నేను అనుభవాన్ని పొందుతానన్నమాట. అయితే ముందు నాకు ఇచ్చిన మాట ఏంటంటే యెషయా 54 కూడా అండి. 54:5లో నిన్ను సృజించిన వాడు నీకు భర్తయగును, సర్వశక్తిమంతుడైన దేవుడని అతనికి పేరు. అదేంటబ్బా, నేను ఇప్పటివరకు తండ్రి తండ్రి అంటున్నాను, యేసు ప్రభు అంటున్నాను. అప్పుడు ఇంకా నిజంగా చెప్పాలంటే తండ్రి దేవుడు వేరు, యేసు ప్రభు వేరు, పరిశుద్ధాత్మ వేరు, అది కూడా నాకు తెలియదండి. మరికొన్ని ప్రార్థనలు చేసుకుంటాము, అలా వచ్చేస్తాను కదా, మాస్ చూస్తాను, కానీ ప్రత్యేకంగా ఇలా అని తెలియదు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మదేవుడు నాలోనికి వచ్చారో అప్పుడు ఇంకా ఒక్క వారం రోజుల్లోనే పాత నిబంధన అంతా నన్ను కూర్చోబెట్టి నాకు బోధిస్తూ అది ఇలా కనబడేది నా ఆత్మ కన్నులకి. వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు సముద్రాన్ని దాటుతున్నప్పుడు ఆ నీళ్ళు ఇలా గోడలుగా ఉండడం, వాళ్ళు ఎలా నడుస్తున్నారు, అదంతా కళ్ళకి కట్టినట్లు కనపడేది. బైబిల్ ఎప్పుడు చదివినా కూడా అప్పుడు ఏం జరిగింది అలా నాకు కనపడుతుంది అన్నమాట. అప్పుడు నేను అనుకున్నాను, అరే ఇన్ని సంవత్సరాలు నేను ఏం చేశాను,
స్కూల్లో అయితే మరి టీచర్గా, తర్వాత ప్రిన్సిపల్గా పనిచేశాను, మరి ఎంఏ చేశాను, ఇంగ్లీష్ లిటరేచర్, ఎంఎడ్ కూడా చేశాను. కానీ ఇన్ని పుస్తకాలు చదివేదాన్ని అనమాట. కానీ ఎందుకు నాకు బైబిల్ తెలియలేదు. అప్పుడు ప్రభు చెప్పారు, సైతాన్ చేసిన పని 2 కొరింథీ 4:4 ఇహలోక దైవం సైతాను మన కన్నులకి గ్రుడ్డితనాన్ని కలుగజేస్తాడంట. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వెలుగు చూడకుండా ఈ లోకంలో ఏదో ఈ ఆస్తుల వెనకాల పడడము, లేకపోతే రకరకాలవి శరీర వాంఛలు. అయితే పరమగీతాలు ముందు నాతో చదివించిందండి. అప్పుడు యేసు ప్రభువు నాకు మధ్యలో సంభాషణ అన్నమాట. నేను మీకు ముందు పరమగీతాలు చెప్పి నేను చెప్తాను. పరమగీతాలు ఏంటంటే ఇద్దరు ప్రియుడు ప్రియురాలు మధ్యలో జరిగిన ప్రేమ సంభాషణ 6 గీతముల రూపంలో అన్నమాట. అయితే దీన్ని రాసింది సొలొమోన్ రాజండి. ఇంకా సొలొమోన్ అయితే చాలా ప్రేమ చూపిస్తాడు కదా, వనితల పట్ల చాలా ప్రేమ అనురాగం చూపిస్తాడు. దేవుణ్ణి ప్రక్కకు పెట్టి ఆయనకి స్త్రీలే ఇంకా ఒక విగ్రహం లాగా అన్నమాట. ఆయన రాజు అయిన తర్వాత యెరూషలేంలో కదండి మరి వాళ్ళ సింహాసనాలు అవన్నీ ఉంటాయి కదా, దేవాలయాన్ని కూడా కట్టిస్తాడు వాళ్ళ నాన్న చెప్పినట్లుగా, దావీదు చెప్పినట్లుగా. అయితే వాళ్ళకి రాజులు కాబట్టి చాలా చోట్ల ద్రాక్ష తోటలు ఉంటాయి. అయితే షూలాము అనే చోట కూడా వీళ్ళకి ద్రాక్ష తోట ఉంటుందన్నమాట. సో సొలొమోన్ రాజు షూలాంలో ఉన్న ద్రాక్ష తోటని చూడ్డానికి వెళ్తాడండి. వెళ్ళినప్పుడు వాళ్ళ ద్రాక్ష తోట ప్రక్కన గడ్డి మైదానంలో ఒక అమ్మాయి గొర్రెలు కాచుకుంటూ ఉంటుందన్నమాట. ఆ గొర్రెలు కాచే అమ్మాయిని సొలొమోన్ రాజు చూస్తాడు, ఆ అమ్మాయి చూస్తుంది. ఆ తొలి చూపులోనే వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారనమాట. ఆ అమ్మాయి ఎలా ఉంటుందంటే నల్లగా ఉంటుందంటండి. నేను నల్లని దాననైనను సొగసైన దానను అని చెప్పుకుంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఆ సొలొమోన్ రాజు, ఆ గొర్రెలు కాచుకునే అమ్మాయి, వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ యేసు ప్రభుకి మనకి మధ్యలో జరిగిన సంభాషణ అన్నమాట. అప్పుడు ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు కదా, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడనమాట. సో ఆ అమ్మాయి హార్ట్ బీట్ అంటుంది, నన్ను నీ పెదవులతో ముద్దు పెట్టుకో రాజా, నన్ను నీ నివాస స్థానం నాకు తీసుకొని వెళ్ళు, నీతో ఉండుట నాకు చాలా ఇష్టం, నీవు కర్పూరపు పూగుతులతో సమానుడవు అని అంటుంటే అప్పుడు ఆ సొలొమోన్ రాజు అంటాడు, ప్రియా నీవెంత సొగసుగా ఉన్నావు, నీ కన్నులు పావురంలాగా ఉన్నాయి. అంటే యేసు ప్రభు కూడా తన వధువు ప్రియురాలు ఎలా ఉండాలి అని కోరుకుంటాడంటే కన్నులు పావురంలాగా పరిశుద్ధంగా ఉండాలన్నమాట. ఇంకా అమ్మాయి అంటుంది, నేను షారోనున పూచిన గులాబీ, కొండ కోనలో వికసించిన లిల్లీ పుష్పం. అప్పుడు ప్రియుడు అంటాడు అమ్మాయితో మాట్లాడుతూ, వాళ్ళిద్దరి మధ్య సంభాషణ, ముండ్ల తుప్పలలో లిల్లీ పుష్పం ఎట్లో, యువతులందరిలో నా ప్రియురాలట్లు. లిల్లీ పుష్పం నోరు, ఆ అమ్మాయి అంత పరిశుద్ధమైనది. ముళ్ళ తుప్పలన్నీ ముండ్లు, ఈ లోక ఆశలతో ఉన్న స్త్రీల కొరకు ఆయన రావట్లేదు, కానీ యేసు ప్రభు మరి లిల్లీ పుష్పంలాగా ఉన్నటువంటి వధువు కొరకు వస్తున్నాడు. స్త్రీలు అంటే స్త్రీలు కాదండి, అందరూ ఆత్మ వధువే. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, అడవిలోని వృక్షములలో యాపిల్ వృక్షం ఎట్లో, యువకులందరిలో నా ప్రియుడట్లు, ఆ వృక్షపు నీడలో విశ్రమించుట నాకు ఇష్టం. అలా ఇద్దరు ప్రేమ సంభాషణ నడుపుకుంటారండి. తర్వాత అమ్మాయి అలా ఆయన ఒడిలో నిద్రిస్తున్నప్పుడు ఆ అమ్మాయిని అక్కడ మరి నిద్రపుచ్చి మళ్ళా సొలొమోన్ రాజు వెళ్ళిపోతాడనమాట. తర్వాత మళ్ళా ఎప్పుడు వస్తాడు అని గొర్రెలు కాస్తూ తన ప్రియుని కొరకు చూస్తుంది. అప్పుడు సొలొమోన్ రాజు వస్తూ ఉంటాడనమాట. రథాల మీద వచ్చి అక్కడ ద్రాక్ష తోటలో పని వాళ్ళతో మాట్లాడుతూ, ద్రాక్ష తోట చుట్టూ గోడలు ఉంటాయన్నమాట. ఆ గోడల్లో సందులోంచి ఇలా చూస్తుంటాడు, అదిగో నా ప్రియుని స్వరం వినపడుతుంది. ఆ ప్రియుని స్వరం కొరకు ఆమె తప్పించిపోతుంది.
యేసు ప్రభు కూడా మనము ఆయన స్వరం వినాలి అని ఆయన కోరుకుంటాడు. మనం ఆయన స్వరాన్ని వినాలి. బెతానియా మరియ ఎలా వింటుంది చూడండి. నిజంగా యేసు ప్రభుని ప్రేమించే వాళ్ళు ఆయన యొక్క మాటల కొరకు వేచి ఉంటారు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఇంకా వచ్చేస్తాడనమాట. సొలొమోన్ రాజు వచ్చిన తర్వాత ఏమంటాడంటే 2:10 పరమగీతాలు. ప్రేయసీ లెమ్మో, సుందరాంగి నా వెంట రమ్ము, హేమంతము గతించినది, వర్షాకాలం దాటిపోయినది, ఇదిగో మధుర గీతాలు, పక్షుల కిలకిల రావాలు వినపడుతున్నాయి, పూలు చెట్లన్నీ కూడా పూలు పూసాయి, లే నా వెంట రా, నీ మోము నాకు కనిపించు, నీ స్వరం నాకు వినిపించు, నీ మోము సుందరమైనది, నీ స్వరము మధురమైనది. అలా ఇంకా ఏమంటున్నాడంటే, నా పావురమా, నా నిష్కలంక సుందరి, కొండ బండ సందులలో నువ్వు దాక్కో. అంటే ఆయన పావురము, పరిశుద్ధమైన పావురము యేసు ప్రభు గుండె గాయాల్లో దాక్కోవాలంటండి. ఆ గుండె గాయాల్లో ఈ లోకమేమీ తెలియకుండా నేను ధ్యానిస్తుంటే చిన్న తెరేసమ్మ గారు, ఈ అందరూ కూడా ఈ లోకం తెలియకుండా, ఆ కార్మెలైట్ నన్స్ చాలామంది ఈ లోకంతో ఏ సంబంధం లేకుండా వాళ్ళ ఆశ్రమాల్లో ఉంటూ యేసు ప్రభు యొక్క గుండె గాయాల్లో దాక్కున్న వాళ్ళు అనమాట. ఆ తర్వాత మళ్ళా వెళ్ళిపోతాడనమాట. ఆయన వెళ్ళిపోయేటప్పుడు, ఈసారి నేను పెళ్ళి చేసుకొని నా అంతఃపురానికి తీసుకెళ్తాను, ఎందుకంటే ఆ అమ్మాయి అడుగుతుంది, నువ్వు లేకుండా నేను ఉండలేనంటే మా అమ్మని తీసుకొని వస్తాను, నేను పెళ్ళి చేసుకొని తీసుకెళ్తాను. అప్పుడు వాళ్ళ అమ్మని తీసుకొని వస్తాడండి. మీరు 3వ అధ్యాయంలో చూస్తే ఇంకా సొలొమోన్ రాజు వాళ్ళ మమ్మీ బత్షెబ, ఆయన వివాహ దినాన ఆయన తల మీద పెట్టిన కిరీటాన్ని చూడండి. ఆ సొలొమోన్ రాజు అందాన్ని చూడడానికి రండి. ఇదో పల్లకీలో మోసుకొని వస్తున్నారు సొలొమోన్ రాజుని, బరాబర్లు తీరి మోసుకొని వస్తున్నారు. తర్వాత ఇంకా సొలొమోన్ రాజు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడనమాట. షూలాము వనిత, ఒక గొర్రెలు కాచుకునే అమ్మాయిని పెద్ద రాజు పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని పల్లకీలో కూర్చోబెట్టుకొని వాళ్ళు షూలాం నుంచి యెరూషలేంకి వస్తున్నారు. ఆ పల్లకీలో కూర్చున్నప్పుడు ముసుగు వేసుకొని ఉంటుందన్నమాట పెళ్లి కూతురు కదా. అప్పుడు ఆ ముసుగులో నుంచి పెళ్లి కూతుర్ని చూసి 4వ వచనంలో 4వ అధ్యాయంలో సొలొమోన్ అంటాడు, ప్రేయసీ నీవు మిక్కిలి సుందరాంగివి, మేలి ముసుగు మాటున దాగి ఉన్న నీ కన్నులు పావురంలాగా ఉన్నాయి. కన్నులు పావురంలాగా, ఈ లోక మలినం అంటకుండా అలా ఉన్న వాళ్ళ కొరకే యేసు ప్రభు పెళ్లి కొడుకులాగా రాబోతున్నాడు. నీ నాలుక క్రింద పాలు తేనెలు చాలు వారుతున్నాయి నీ నాలుకలో నుంచి. నా సోదరి, నా వధువా, నీవు అన్యులు ప్రవేశించజాలని సొంత ఉద్యానవన, యు ఆర్ ఎ గార్డెన్ లాక్డ్ అప్ ఫర్ మీ. యేసు ప్రభు కొరకే హృదయం, ఇంకెవరి కోసం కాదు. సెయింట్ అల్ఫోన్సా ఇలా ప్రార్థించేవాళ్ళంట, అమ్మా ఏదో నా హృదయాన్ని యేసు ప్రభు యొక్క ఉద్యానవనంగా మార్చు. ఆయన కొరకే ఊహల్లో నీవే, మాటల్లో నీవే, హృదయంలో నీవే, మనసులో నీవే, నా చుట్టూ నీవే నా ప్రియుడా. ఆ తర్వాత అమ్మాయిని మరి యెరూషలేంలో తన పడక గదిలోనికి తీసుకొని వెళ్ళి తన ప్రేమని అమ్మాయికి మరి వ్యక్తం చేస్తాడనమాట. అలా యేసు ప్రభువు పెళ్ళి కొడుకులాగా రాబోతున్నాడండి. మత్తయి సువార్త 25లో ఆయనే చెప్తాడు, ఇది పరలోక రాజ్యం ఇలా ఉంటుంది. 10 మంది కన్యలు పెళ్ళి కొడుకు కోసం ఎదురు చూస్తున్నారు. 5 నూనె తీసుకొని వెళ్ళారు, 5 నూనె తీసుకెళ్ళలా. నూనె అంటే ప్రేమ అండి. పరిశుద్ధ ఆత్మ ప్రేమ మన హృదయంలో పొయ్యబడుతుంది. పరిశుద్ధ ఆత్మ వస్తే మనల్ని ప్రేమతో నింపుతాడు, దేవుని యొక్క ప్రేమ. మదర్ తెరీసా తల్లి ఒక మంచి వధువు అన్నమాట. అప్పుడు అర్ధరాత్రి పెళ్లి కుమారుడు వస్తున్నాడంటే ఆ నూనె ఉన్నవాళ్ళు కాగడాలు వెలిగించుకొని యేసు ప్రభుతో పాటు వెళ్తారు. ఎక్కడికి? పెళ్లి కొడుకు
తో పాటు పెళ్లి కూతురు ఎక్కడికి వెళ్తుంది? మేఘాల్లో. అక్కడ పెళ్ళి జరుగుతుంది అన్నమాట. సెయింట్ క్యాథరిన్ ఆఫ్ సియానా ఆమె దర్శనంలో యేసు ప్రభు మరియ తల్లి వస్తారు. మరియ తల్లిలా చేయి పట్టుకుంటే యేసు ప్రభు ఆమెకి ఉంగరాన్ని పెట్టి, ఇప్పుడు నేను నీతో వివాహ బంధం చేసుకొనగా నీవు నా దానవైతివి అని చెప్తున్నారన్నమాట. మనకి యేసు ప్రభుతో వివాహం జరగాలండి. పెళ్ళికి చూడండి, ప్రభు ఒకసారి నాతో మాట్లాడుతున్నారు. అమ్మ, పెళ్ళికి అందరూ వస్తారు కదా, వస్తారు, తినేసి వెళ్ళిపోతారు. ఇంకా తల్లిదండ్రులు అయితే అన్నీ చేస్తారు, ఆ ఇద్దరికి కూడా, అబ్బాయికి అమ్మాయికి అన్నీ చేస్తారు. కానీ ఆ పెళ్ళి కొడుకుతో పాటు ఆయన పడక గదిలోకి వెళ్ళి వ్యక్తిగత సంబంధం ఉండేది ఎవరికి? పెళ్ళి కూతురికి అన్నమాట. మనం దేవుని కొరకు అన్నీ చేయొచ్చండి, కానీ దేవునితో వ్యక్తిగత సంబంధం లేకపోతే, ఇదో నేను ఈ ఉపవాసం చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను, దాన ధర్మాలు ఎన్ని చేసినా మనము ఆయనతో ఏకం కావాలి. మన పెళ్ళి యేసు ప్రభుతో జరగాలి. పెళ్ళి కుమార్తె పెళ్ళి కుమారుని సొత్తు అని చెప్తున్నారు. ఈమె నా దేహంలో దేహం, నా ఎముకలో ఎముక. ఆదాము అవ్వను చూసి ఈమె నా ఎముకలో ఎముక, నా దేహంలో దేహం. మరి ఇప్పుడు ఆయనని మొదటి ఆదాం అన్నారండి. 1 కొరింథీ 15:47 రెండవ ఆదాం, చివరి ఆదాం ఎవరంటే యేసు. ఆ యేసు ప్రభు దేహంలో, మరి దేహంగా ఎముకలో ఎముక ఎవరు? ఎవరు అవ్వ? మనమే అన్నమాట. ఆయన వరుడు, మనం వధువు అన్నమాట. యెషయా 62:5 ఉంటుందన్నమాట. వరుడు తన వధువును పరిణయమాడినట్లే నిన్ను పునర్నిర్మించు దేవుడు నిన్ను పరిణయమాడును. వరుడు తన వధువును చూసి ఆనందించినట్లే నీ దేవుడు నిన్ను చూసి ఆనందిస్తాడు. ఈ వాగ్దానాలన్నీ కూడా మీరు రాసుకోవాలండి. యేసు ప్రభు నాతో ఇలాగే మాట్లాడారండి. నీ కన్నులు పరిశుద్ధంగా, నీ నాలుక నుంచి దేవుని వాక్యం, నీవు నా సొంత ఉద్యానవనం లాంటిదాను. మరి పెళ్లి కొడుకు ఎంత కరుణ అండి యేసు ప్రభు, అలాగే పెళ్లి కూతురు అంత కరుణ కలిగి ఉండాలి. మరి పెళ్లి కొడుకు ఎంత పరిశుద్ధుడు, అలాగే పెళ్లి కూతురు అంత పరిశుద్ధత కలిగి ఉండాలి. పెళ్లి కొడుకు ఎలా క్షమించాడు, పెళ్లి కూతురు అలాగే క్షమించాలన్నమాట. ఆయన దేహంలో మనం దేహంగా ఉండాలి అంటే ఆయన యొక్క లక్షణాల్ని మనం కలిగి ఉండాలి కదా. అందుకే దేవుని వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించుకొని మనం పాటించాలి. తన వధువు ఎలా ఉండాలని కోరుకుంటారంటే, నా వధువు, అదో ఆ షూలాము ప్రియురాలు తన ప్రియుని యొక్క స్వరం కొరకు వినిపించగానే హార్ట్ బీట్ అన్నమాట. అలా మన హృదయం కొట్టుకోవాలండి, అలా స్పందించాలన్నమాట, అలా సమర్పించుకోవాలి మన ప్రియుడైన యేసు ప్రభుకి. ఒక్కసారి నేను చదువుతాను బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ మరి భార్యాభర్తల సంబంధాన్ని గురించి రాయబడి ఉందో. మనకి యేసు ప్రభుకి మధ్యలో పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని సొత్తు. ఈమె నా ఎముకలో ఎముక, నా దేహంలో దేహం. నేను నీతో వివాహ బంధం చేసుకొనగా నీవు నా దానవైతివి. నిన్ను సృజించినవాడు నీకు భర్తయగును. వరుడు తన వధువును పరిణయమాడినట్లే నిన్ను పునర్నిర్మించు ప్రభువు నిన్ను పరిణయమాడును. వరుడు తన వధువును చూచి ఆనందించునట్లే నీ ప్రభువు నిన్ను గాంచి ఆనందించును. అలా యేసు ప్రభువులోనికి, వివాహ బంధంలోనికి అడిగిడే ఆనందమైన సమయం అండి ఇది. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, మీరు పరమగీతాల్లో ప్రియురాల్ని పిలుస్తున్నారు. ప్రేయసీ లెమ్ము, సుందరాంగి నా వెంట రమ్ము, నీ మోము నాకు కాన్పించు, నీ స్వరం నాకు వినిపించు, కొండ బండ సందులలో దాగుకొనిన నా పావురమా, నీ స్వరాన్ని నాకు వినిపించు అంటున్నారు. ప్రేయసీ సుందరాంగి, మేలి ముసుగు మాటున దాగి ఉన్న నీ కన్నులు పావురంలాగా ఉన్నాయి. నీ నాలుక నుంచి పాలు తేనెలు జాలువారుతున్నాయి. నా సోదరి, నా వధువ, నీవు అన్యులు ప్రవేశించచాలని సొంత ఉద్యానవనం లాంటిదానవు. నీ యందు కళంకమేదీ లేదు. నా నిష్కళంక సుందరి, నీ యందు కళంకమేదీ లేదు. ఆ విధంగా ప్రభా, ఎలా మరియ తల్లి పరిశుద్ధంగా
నైనా సమర్పించుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ తల్లిని గురించి ఇలాగే మాట్లాడారు, నిష్కలంక సుందరి అని. ఆ విధంగా మేము యేసు ప్రభుకి మమ్మల్ని సమర్పించుకునే కృపని మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభులోనికి వివాహ బంధంలోనికి అడిగిడే కృపని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.